నమస్తే. గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ సీరియస్గా కొనసాగుతుంది అనుకుంటున్నాను. గ్రూప్ 1లో పూర్తి స్థాయిలో మంచి మార్కులు సంపాదించడానికి అవకాశం ఉన్న సబ్జెక్టు డేటా ఇంటర్ప్రిటేషన్. గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 5లో సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంది. ఇందులో ఆర్థమెటిక్ రీజనింగ్తో పాటు డేటా ఇంటర్ప్రిటేషన్ మనం చేయాలి. ఇదొక్కటే కాదు, టాపిక్ నేమ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అయినప్పటికీ ఇందులో రీజనింగ్ టాపిక్స్ ఉన్నాయి, అదేవిధంగా ఆర్థమెటిక్ కూడా ఉంది. ముందుగా మనం డేటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్ డిస్కస్ చేసుకుంటున్నాం. దీని తర్వాత ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ పార్ట్ కూడా మనం చూద్దాం. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే మీ అందరికీ తెలుసు. ముందు డేటా అంటే ఇన్ఫర్మేషన్ విత్ నెంబర్స్ అండ్ ఫిగర్స్. సమాచారంతో పాటు నెంబర్స్ మరియు ఫిగర్స్ ఉన్నట్టయితే దాన్ని డేటా అంటామని, ఇది రెండు రకాలుగా ఉంటుందని చెప్పుకున్నాం. ప్రైమరీ డేటా, సెకండరీ డేటా అని గత వీడియోలో మీకు చెప్పాను. ఏ వ్యక్తి అయితే సమాచారాన్ని సేకరిస్తున్నారో వారికి మాత్రమే ఆ డేటా ప్రైమరీ డేటా అవుతుందని, సేమ్ అదే ప్రైమరీ డేటా సేకరించిన వ్యక్తికి మినహా మిగిలిన అందరికీ కూడా సెకండరీ డేటా అవుతుందని మీకు చెప్పడం జరిగింది. ఈ సమాచారాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలని చెప్పేది డేటా ఇంటర్ప్రిటేషన్. దీన్ని మనం ముఖ్యంగా 4 రకాలుగా చూపించవచ్చు: ట్యాబులేషన్, బార్ డయాగ్రామ్, XY చార్ట్ అండ్ పై చార్ట్. ఇప్పుడు ఇందులో ముఖ్యంగా ఫస్ట్ పార్ట్ అయిన ట్యాబులేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ట్యాబులేషన్ అంటే పట్టికీకరణ. ఈ పట్టికీకరణ అంటే ఒక టేబుల్ ఇస్తారు అండ్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా టేబుల్ని బేస్ చేసుకొని ఉంటాయి. ఈ క్వశ్చన్ని మనం మరలా 2 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. గ్రూప్ 1 మెయిన్స్లో ఈ పట్టికీకరణ ట్యాబులేషన్ మీద వచ్చే ప్రశ్నల్ని మనము మరలా 2 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. ఏంటి ఆ 2 రకాలు అంటే, నెంబర్ 1, ఒక టేబుల్ వారే ఇస్తారు. ఎగ్జామ్లో వారే ఒక టేబుల్ ఇచ్చి టేబుల్లో కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ని బేస్ చేసుకొని కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉంది. దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్. వాట్ ఈస్ ద సెకండ్ వన్? వారు కొంత సమాచారం ఇచ్చి అది పారాగ్రాఫ్ రూపంలో ఉంటుంది. పారాగ్రాఫ్ రూపంలో ఉన్న సమాచారాన్ని చక్కని టేబుల్లో అరేంజ్ చేయండి అని అడుగుతారు. ఒకవేళ వారు ఒక టేబుల్ ఇచ్చి కింద ప్రశ్నలు ఇచ్చినట్లయితే 5 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకి 2 మార్కులు చొప్పున 5 2 10 మార్కులు ఉంటుంది. ట్యాబులేషన్లో ఒక టేబుల్ ఇచ్చి టేబుల్ కింద ఒక 5 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకి 2 మార్కులు చొప్పున 5 2 10 మార్కులు ఉంటాయి. ప్రిలిమినరీ ఎగ్జామ్కి మెయిన్స్ ఎగ్జామ్కి తేడా ఏంటి అంటే, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో వారు 4 ఆప్షన్లు ఇస్తారు. ఇచ్చిన 4 ఆప్షన్లలో సరైన సమాధానాన్ని మీరు కనుక్కోవాలి. కానీ ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఆప్షన్ అనేది ఉండదు, మనమే ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ప్రశ్నకి 2 మార్కులు ఉంటుంది కాబట్టి డైరెక్ట్ మీరు ఆన్సర్ రాసే ప్రయత్నం చేయకండి. కొంతమంది మ్యాథ్స్లో మంచి ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళు క్వశ్చన్ చదవగానే వారికి మైండ్లోనే ఆన్సర్ వచ్చేస్తుంది. ఆన్సర్ వచ్చింది కదా అని డైరెక్ట్గా మీరు ఆన్సర్ రాయకండి. పొరపాటున మీరు డైరెక్ట్ ఆన్సర్ రాస్తే మీకు హాఫ్ మార్కో 1 మార్కో వచ్చే అవకాశం ఉంటుంది. 2 మార్క్స్కి హాఫ్ ఆర్ 1 మార్క్ వేస్తారు. ప్రతి మార్కు విలువైంది కాబట్టి 2 మార్క్స్ క్వశ్చన్కి మీకు ఖచ్చితంగా 2 మార్క్స్ సంపాదించాలి అంటే చేయాల్సింది ఏంటి అంటే, చిన్న ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ మీరు రాయాల్సిందే. ఎక్స్ప్లెనేషన్ అంటే అది ఒక 5-6 లైన్స్ ఏమి ఉండదు, 1 పేజీ ఉండదు, జస్ట్ 2 or 3 లైన్స్, అంతకన్నా ఎక్కువ ఉండదు. సింగిల్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఎప్పుడైతే ఒక టేబుల్ ఇచ్చి దాని కింద 5 ప్రశ్నలు అడిగినప్పుడు మ్యాక్సిమం కేసెస్లో సింగిల్ క్యాలిక్యులేషన్ కానీ లేదా కొన్ని సందర్భాల్లో 2 లేదా 3 క్యాలిక్యులేషన్స్, అంతకన్నా ఎక్కువ ఉండే అవకాశం లేదు. సో కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి, ముందు ఎక్స్ప్లెనేషన్తో పాటు ఆన్సర్ రాయాలి. సెకండ్ కేటగిరీ ఏంటి అంటే, వారు కొంత సమాచారం ఇచ్చిన సమాచారాన్ని మీరు టేబుల్ ఫామ్లో అరేంజ్ చేయండి అంటారు. టేబుల్ ఫామ్లో అరేంజ్ చేయండి అన్నప్పుడు అందులో కొంత డేటా మీకు ఇవ్వడం జరుగుతుంది, మరికొంత డేటా ఇవ్వరు. అయితే టేబుల్ వేసి టేబుల్కు చక్కని పేరు తీసుకొని హెడ్ నోట్, ఫుట్ నోట్ రాస్తూ, అదేవిధంగా సబ్ టైటిల్స్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అవన్నీ తీసుకొని మీరు చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలి అనేది మనం తర్వాత చూద్దాం. సో ఇప్పుడు మనము ఈ ట్యాబులేషన్ అంటే మళ్ళీ ఒకసారి చూడండి. టేబుల్ అనేది ఎలా ఉంటుందో చూడండి. ఒక టేబుల్ ఫామ్లో మనకు విలువలు ఇవ్వడం జరుగుతుంది. టేబుల్ ఫామ్లో కొన్ని విలువలు ఇచ్చిన తర్వాత ఇందులో మనం మొదటి విభాగం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ మొదటి విభాగంలో వారే ఒక టేబుల్ ఇచ్చేసి ఆ టేబుల్లో కొంత డేటా ఇవ్వడం జరుగుతుంది.
కొన్ని నెంబర్లు ఇస్తారు. ఇచ్చిన నెంబర్లని మనం పరిశీలించి దాని ఆధారంగా మనం ఆన్సర్లు చేయాల్సి ఉంటుంది. ఈరోజు మరొక కొత్త క్వశ్చన్ చూద్దాం. మనం ఇప్పుడు లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ ఒక క్వశ్చన్ డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు మరొక ప్రశ్న చూద్దాం. సో దీనికి టేబుల్ నెంబర్ 2 పెట్టుకుందాం. ఎందుకు అంటే ఆల్రెడీ మనం టేబుల్ నెంబర్ 1 ఆల్రెడీ చేశాము. XYZ కాలేజీలో విద్యార్థుల సంఖ్య XYZ కాలేజీలో విద్యార్థుల సంఖ్య అనేది దీని యొక్క టైటిల్ తీసుకుందాం. పక్కన బ్రాకెట్లో టైం రాద్దాం. టైం ఏంటి అంటే 2016 నుండి 2020 వరకు. 2016 అంటే 2016-17 అకాడమిక్ ఇయర్ తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఇయర్ తీసుకోండి. ఇలాంటి ప్రశ్నే మనకు గతంలో రావడం జరిగింది. సేమ్ ఇదే మోడల్లో 2016, 2017, 2018, 2019, 2020, 2016 నుండి 2020 వరకు 2020 వరకు ఉన్న విద్యార్థుల సంఖ్య తీసుకుందాం. మనం ఇప్పుడు ఒక కాలేజీలో XYZ అనే కాలేజీలో 2016 నుండి 2020 వరకు ఉన్న విద్యార్థుల సంఖ్యను మనం తీసుకుంటున్నాం. ఈ విద్యార్థుల సంఖ్యలో మనము మెన్, ఉమెన్ ఇందులో ఓన్లీ ఒకే ఒక కోర్సు ఉంది. ఒక BA కోర్సు అండ్ BSc కోర్సు అని తీసుకుందాం. BA కోర్సు అండ్ BSc కోర్స్. ఒక కాలేజీలో 2 కోర్సులు ఉన్నాయి. M అంటే మెన్ అని, W అంటే ఉమెన్ అని తీసుకోండి. M అంటే మెన్ అని, W అంటే ఉమెన్ తీసుకోండి. BA కోర్సులో 2016లో 60 మంది మెన్, 50 మంది ఉమెన్ ఉన్నారు. 2017లో మెన్ 80, ఉమెన్ 70. 2018లో మెన్ 80, ఉమెన్ 100. 19లో మెన్ 100, ఉమెన్ 100. 2020లో మెన్ 120, ఉమెన్ 120. 16లో BSc స్టూడెంట్స్. 2016లో BScలో మెన్ 120 మంది, ఉమెన్ 100 మెంబర్స్. 2017 120, 120. 2018 150, 160. 2019 180, 200. 2020 220, 220. ఈ విధంగా మనకు టేబుల్ ఇచ్చారు. టేబుల్ ఇచ్చిన తర్వాత దీని మీద క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. ఇలా మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు, గ్రూప్ 1 మెయిన్స్లో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు అంటే, ట్యాబులేషన్లో మనకు 2 భాగాలని చెప్పాను. ముందుగా మనము మొదటి విభాగమైన టేబుల్ ఇచ్చి దాని మీద క్వశ్చన్లు ఎలా అడుగుతారో దాన్ని కొంచెం మనం చూస్తున్నాం. సో ఫస్ట్ ఏంటి, ఒక టేబుల్ ఇచ్చారు, దీని మీద క్వశ్చన్లు ఏ విధంగా అడగవచ్చు అంటే, మొత్తం మీకు ట్యాబులేషన్లో ఏదైనా కూడా ప్రశ్న ఖచ్చితంగా 3 టాపిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని మీకు చెప్పాను. అది ఏంటి, సరాసరి మీద, నిష్పత్తుల మీద, అనుపాతం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పాను. సో మొదటి క్వశ్చన్ చూడండి, BAలో సరాసరి విద్యార్థుల సంఖ్య ఎంత అని అడిగారు. BAలో సరాసరి విద్యార్థుల సంఖ్య అన్నప్పుడు ఏం చేయాలి, ఇక్కడ అబ్బాయిల అమ్మాయిల మెన్ ఆర్ ఉమెన్ అని ఇవ్వలేదు, మెన్ ఆర్ ఉమెన్ ఇవ్వలేదు, మహిళలు లేదా మగవారు అనేది మనకు పురుషులు అనేది ఇవ్వలేదు. కాబట్టి విద్యార్థులు అన్నప్పుడు మొత్తం మెన్ అండ్ ఉమెన్ తీసుకోవాలి. 2000 ఇచ్చిన క్వశ్చన్ ఇది, BA కోర్సులో సరాసరి విద్యార్థుల సంఖ్య ఎంత అని అడిగారు. సరాసరి విద్యార్థుల సంఖ్య ఎంత అని అడిగినప్పుడు మనం ఏం చేయాలి, 2016 నుండి 2020 వరకు మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంతో చూడండి. 2016లో ఎంతమంది ఉన్నారు, BAలో మెన్ 60, ఉమెన్ 50 అంటే 110 మంది. 2017లో ఎంతమంది, 80 + 70 150. 2018లో 80 + 100 180.
2019లో 200, 2020లో 240 బై సరాసరి అంటే మీ అందరికీ తెలిసిందే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య బై 5. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ నెంబర్స్ అన్నీ కూడా మీరు యాడ్ చేసి దాన్ని 5 చేత డివైడ్ చేయండి. ఎప్పుడైనా అడిషన్ చేయాలి అంటే మీకు ఒక సింపుల్ టెక్నిక్, హై స్కూల్లో చేసినట్టు మీరు చేయకండి. సింపుల్ మెథడ్ ఏంటి అంటే ముందు 100లు చేయండి, తర్వాత 10లు చేయండి, తర్వాత 1లు చేయండి. దట్ ఈస్ సింపుల్ మెథడ్, దట్ ఈస్ బెటర్. ముందు 100లు చూద్దాం. 200 + 2 4, 4 + 1 5, 5 + 1 6, 6 + 1 7. సో ఓన్లీ 100 తీసుకుంటే 700 వచ్చింది. మళ్ళీ చూడండి 2, 4, 5, 6, 7. నెక్స్ట్ 10లు తీసుకోండి. 10లు 40 + 80 120, 120 + 50 170, 170 + 10 180. సో మనకు ఇప్పుడు ఈ 10లు తీసుకున్నాం, ఒకట్లలో ఇంకా ఏ నెంబర్ లేదు. సో మళ్ళీ చూడండి 10లు 40 + 80 120, 120 + 50 170 + 10 180. సో టోటల్ ఎంత వచ్చింది, 700 + 180 880, 880/5, 880/5, 880/5. సో దీన్ని మీరు 5తో డివైడ్ చేసినట్లయితే 5 1ల 5, ఇక 3 ఉంటుంది 38, 5 7ల 35, 5 7ల 35, 35 అన్నప్పుడు ఇంకెంత ఉంటుంది మనకు 3 ఉంటుంది 30, 5 6ల 30. సో 5 1ల 5 ఎంత ఉంటుంది 38, 5 7ల 35 అంటే 35 అన్నప్పుడు 30 ఉంటుంది, 5 6ల 30. సో BAలో 2016 నుండి 2020 వరకు సరాసరి విద్యార్థుల సంఖ్య ఎంత ఉంది? వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్? 176. 176 అనేది ఉంది. 176 ఇది మెన్ అండ్ ఉమెన్ టుగెదర్. ఓకే, మెన్ అండ్ ఉమెన్ టుగెదర్ కలిసి మనకు 176 ఉంది. ఈ విధంగా చేసినట్లయితే మీకు 2 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. ఈ విధంగా చేస్తే 2 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. నౌ సెకండ్ క్వశ్చన్, రైట్ ది సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటి, బీఎస్సీలో ఏ సంవత్సరంలో మహిళా విద్యార్థుల సంఖ్య ఎక్కువ శాతం పెరిగింది? బీఎస్సీలో ఏ సంవత్సరంలో మహిళా విద్యార్థుల సంఖ్య ఎక్కువ శాతం పెరిగింది అని క్వశ్చన్ అడిగారు. సో ఇప్పుడు మనం చూద్దాం, బీఎస్సీలో ఏ సంవత్సరంలో మహిళా విద్యార్థుల సంఖ్య ఎక్కువ శాతం పెరిగింది అన్నారు. ఎక్కువ పెరగడం వేరు, ఎక్కువ శాతం పెరగడం వేరు. సెకండ్ క్వశ్చన్ బీఎస్సీలో మహిళా విద్యార్థుల సంఖ్య ఏ సంవత్సరంలో ఎక్కువ శాతం పెరిగింది అని అడిగారు. సో ఏ సంవత్సరంలో ఎక్కువ శాతం పెరిగింది అంటే 2016 అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఎందుకు కరెక్ట్ ఆన్సర్ కాదు అంటే 2015 డేటా అనేది మనకు ఇందులో లేదు. 2015 డేటా లేదు. 15 నుండి 16కు మహిళలు ఎంతమంది పెరిగారు అనేది మనకు ఇవ్వలేదు. కాబట్టి 2016 కనుక్కోలేము. 2017, సో 2017లో ఎంత శాతం పెరిగింది అంటే ఏం చేయాలి, 16 నుండి 17కు కంపేర్ చేయాలి. 2016 నుండి 17కి. సో 2016లో 100 మంది విద్యార్థులు ఉన్నారు, మహిళా విద్యార్థులు 100. 2017లో మహిళా విద్యార్థులు 120. సో 100 నుండి 120 అంటే ఎంతమంది పెరిగారు, 20 మంది పెరిగారు. సో 2017లో ఎంత శాతం పెరిగారు అన్నప్పుడు దేంతో కంపేర్ చేస్తున్నాము, 2016తో కంపేర్ చేస్తున్నాం. కాబట్టి 2016లో ఉన్న మహిళా విద్యార్థుల సంఖ్యని హారంలో తీసుకోవాలి. ఇంటూ 100. ఎంత శాతము పెరిగింది, శాతము అంటే మీ అందరికీ తెలుసు 100. చూసారా, ఇక్కడ శాతాల మీద క్వశ్చన్లు వస్తున్నాయి. సో దీన్ని మనం క్యాన్సిల్ చేసినట్లయితే 100 క్యాన్సిల్ అవుతుంది. సో 2017లో మహిళా విద్యార్థుల సంఖ్య 20% పెరిగింది. మరి 2018లో ఎంత శాతం పెరిగింది, 2017తో కంపేర్ చేస్తే 18లో ఎంత శాతం పెరిగింది. 2017లో మహిళా విద్యార్థుల సంఖ్య 120, 18లో 160. 120 నుండి 160 అంటే ఎంతమంది పెరిగారు, 40 మంది పెరిగారు. 40 బేస్ ఇయర్ 120, 40 బేస్ ఇయర్ 120, 120 ఇంటూ 100. సో ఇక్కడ మనకు ఈ 0 క్యాన్సిల్ అవుతుంది.
4 1 4, 4 ముళ్ళ 12. సో ఇట్ ఈస్ 100/3. 100/3 అంటే ఎంత అండి? 100ని 3 చేత భాగించండి. 3 ముళ్ళ 9, నెక్స్ట్ 1 0 అంటే 10 అవుతుంది. మరలా 3 ముళ్ళ 9, శేషము 1 వచ్చింది. 1 వచ్చింది కాబట్టి పక్కన 0 రాయండి. ఇక్కడ డెసిమల్ తీసుకొని 1 పక్కన 0 రాస్తే 10 అవుతుంది. మరలా 3 ముళ్ళ 9, మళ్ళీ శేషం 1 ఉంటుంది. సో 33.33% పెరిగింది. 2017 నుండి 2018లో మహిళా విద్యార్థుల సంఖ్య ఎంత పెరిగింది అంటే 33.33% పెరిగింది. 2019లో ఎంత పెరిగింది? 2018 నుండి 2019 వరకు మహిళా విద్యార్థుల సంఖ్య ఎంత పెరిగింది? 2018లో 160, 2019లో 200. 160 నుండి 200 అంటే 40 మంది విద్యార్థులు పెరిగారు. 40/160 ఇంటూ 100 ఇంటూ 100. సో 40 1 40, 44ల 160, 4 1 4, 4 25ల 100. సో మనకు క్లియర్గా రౌండ్ ఫిగర్ వచ్చింది. 25% పెరిగింది. సో 2019లో మహిళా విద్యార్థుల సంఖ్య 25% పెరిగింది. చివరిగా 2020లో ఎంతమంది 2020లో ఎంత శాతం పెరిగింది? 2019లో మహిళా విద్యార్థుల సంఖ్య బీఎస్సీలో మహిళా విద్యార్థుల సంఖ్య 200, 20లో 220. సో 200 నుండి 220 అంటే పెరిగిన విద్యార్థుల సంఖ్య 20 బై బేస్ వాల్యూ ఎంత? 200 ఇంటూ 100 ఇంటూ 100. 100 1ల 100, 100 2ల 200, 2 1ల 2, 2 10ల అంటే 10% పెరిగింది. సో బీఎస్సీలో మహిళా విద్యార్థుల సంఖ్య 2016 నుండి 2020 వరకు ఎలా పెరిగిందో చూడండి. 2017లో 20%, 2017లో 20%, 2018లో 33.33%, 2019లో 25%, 2020లో 10% పెరిగింది. కానీ క్వశ్చన్ ఏమడిగారు? మన ఇచ్చిన కాల వ్యవధిలో బీఎస్సీలో మహిళా విద్యార్థుల సంఖ్య ఏ సంవత్సరంలో ఎక్కువ శాతం పెరిగింది అని అడిగారు. కాబట్టి ఇందులో 33.33 అనేది మీకు విలువ పెద్దగా కనబడుతుంది. కాబట్టి కింద మీరు ఏం రాస్తారు? ఆన్సరు 2018లో మహిళా విద్యార్థుల సంఖ్య అధిక శాతం పెరిగింది అని రాయాలి. సో ఆన్సర్ ఏంటి? 2018లో మహిళా విద్యార్థుల సంఖ్య అధిక శాతం పెరిగింది అని మీరు రాస్తారు. ఆ విధంగా చేయాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇందులో ఏ విధంగా రాస్తాం చూడండి. మనకు ఇందులో థర్డ్ క్వశ్చన్ బీఏలో ఇచ్చిన కాల వ్యవధిలో సరాసరి మగ విద్యార్థులు మరియు ఆడ విద్యార్థుల నిష్పత్తి ఎంత? సరాసరి మగ విద్యార్థులు మరియు ఆడ విద్యార్థుల నిష్పత్తి ఎంత? సో ఏ విధంగా చేయాలి? సరాసరి అన్నప్పుడు మీకు తెలుసు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఓన్లీ బీఏలో ఇచ్చిన కాల వ్యవధి అంటే 2016 నుండి 2020 వరకు. 2016 నుండి 2020 వరకు సరాసరి మగ విద్యార్థులు మరియు ఆడ విద్యార్థుల నిష్పత్తి ఎంత అని అడిగారు. సో బీఏలో ముందుగా మగ విద్యార్థుల యొక్క సరాసరి కనుక్కుందాం. 60 ప్లస్ 80 ప్లస్ మరలా 80 ప్లస్ 100 ప్లస్ 120 బై ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు ఈజ్ టు మహిళా విద్యార్థులు 50 ప్లస్ 70 ప్లస్ 100 ప్లస్ 100 ప్లస్ 120 బై 5 సంవత్సరాలు. సేమ్ 5 సంవత్సరాలు. నిష్పత్తిలో లవాలు కానీ హారాలు కానీ క్యాన్సిల్ చేయవచ్చు. సో కాబట్టి ఇక్కడ 5 డినామినేటర్ ఈక్వల్గా ఉన్నాయి. హారాలు 2 సమానంగా ఉన్నాయి కాబట్టి రెండింటిని క్యాన్సిల్ చేయండి. రెండింటిని క్యాన్సిల్ చేసిన తర్వాత పైన న్యూమరేటర్ని డైరెక్ట్గా క్యాన్సిల్ చేయకూడదు. మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ సింబల్ ఉన్నట్లయితే క్యాన్సిల్ చేయకూడదు. సో ఇప్పుడు వీటిని టోటల్ చేయండి. 100 120 ప్లస్ 80 ఎంత అవుతుంది? 200 అవుతుంది. ఇది ఒక 100, ఇది 200, మొత్తం ఎంత? 300. 380కి ఒక 20 కలిపితే 400 అవుతుంది. ఎక్స్ట్రా 40, సో 440. 100 120 ప్లస్ 80 ఎంత? 200. సో ఇక్కడికి మొత్తం 300 అయింది. 80 ప్లస్ 60 140, సో 440. 440 ఈజ్ 2. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ ఓన్లీ 100 తీసుకోండి. 100 ప్లస్ 100 200 ప్లస్ 100 300.
350 plus 70. What is 350 plus 70? 420. 420 plus 20 ఎంత? 440. 440. సో 440. సో ఇవి 300 70 plus 20 90, 90 plus 50 140. 440 is to 440. This is 1:1. It is 1:1. సో బిఏలో మగ విద్యార్థుల నిష్పత్తి మరియు ఆడ విద్యార్థుల నిష్పత్తి ఎంత అంటే 1:1 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. ఫోర్త్ క్వశ్చన్ రాయండి. ఈ టేబుల్ బేస్ చేసుకొని ఫోర్త్ క్వశ్చన్ రాయండి. 2016 నుండి 2020 వరకు 2016 నుండి 2020 వరకు బీఎస్సీలో మగ విద్యార్థులు 40%, పురుష విద్యార్థులు 40%, పురుష విద్యార్థులు 40%, మహిళా విద్యార్థులు 80% హాస్టల్లో ఉంటే 2016 నుండి 2020 వరకు బీఎస్సీ విద్యార్థులలో పురుషులు 40%, మహిళలు 80% హాస్టల్లో ఉంటే 2016 నుండి 2020 వరకు హాస్టల్లో ఉన్న విద్యార్థుల సరాసరి సంఖ్య ఎంత? హాస్టల్లో ఉన్న సరాసరి విద్యార్థుల సంఖ్య ఎంత? సో దీన్ని ఏ విధంగా చేయాలి? హాస్టల్లో ఉన్న సరాసరి విద్యార్థుల సంఖ్య ఎంత? ఇక్కడ సరాసరి విద్యార్థులు అంటే ఏంటి? మహిళల పురుషుల అంటే విద్యార్థులు అన్నాం కాబట్టి 2 కేటగిరీస్ మనం తీసుకోవాలి. ఈ 2 కేటగిరీస్ తీసుకొని మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? బీఎస్సీలో ప్రతి సంవత్సరం కూడా 40% ఆఫ్ మెన్ హాస్టల్లో ఉన్నారు కాబట్టి ప్రతి సంవత్సరం 40% క్యాలిక్యులేట్ చేయకండి. ఆ విధంగా చేస్తే ఎక్కువ టైం పడుతుంది. ఇది కేవలం 2 మార్కుల ప్రశ్న కాబట్టి మీరు మ్యాక్సిమం ఒక 3-4 లైన్స్లో కంప్లీట్ చేసే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా 2016లో హాస్టల్లో ఉన్న పురుషులు మహిళలు, 2017లో హాస్టల్లో ఉన్న పురుషులు మహిళలు, ఆ విధంగా చేస్తే దీనికి కొంచెం ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏం చేయాలి? దీన్ని ఏ విధంగా చేయాలి అంటే ముందుగా 2016 నుండి 2020 వరకు ఉన్న మొత్తం పురుష విద్యార్థులు ఎంతమంది? సో 2016 నుండి 2020 వరకు ఉన్న మెన్ స్టూడెంట్స్ ఎంతమంది? ఇవన్నీ యాడ్ చేయండి. 120 ప్లస్ 120 ప్లస్ 150 ప్లస్ 180 ప్లస్ 220. దీన్ని మనం మొత్తం టోటల్ చేసినట్లయితే ముందుగా 100s తీసుకోండి. 200 ప్లస్ 1 300, 4 5 600. 600 ప్లస్ 80 ప్లస్ 20 ఎంత? 100. 100 50 70 90 అంటే 190 అవుతుంది. సో 600 ప్లస్ 190 ఎంత? 790. ఈ 790లో 40% తీసుకోండి. 790లో 40% ఎంత? హాస్టల్లో ఉన్న మెన్ స్టూడెంట్స్ ఎంత? 40% అన్నాం కాబట్టి 40/100 ఇంటూ 790. 40/100 ఇంటూ 790 చేస్తే దిస్ 0 క్యాన్సల్, దిస్ 0 క్యాన్సల్. 4 ఇంటూ 79. 4 ఇంటూ 79 అన్నా 79 ఇంటూ 4 అన్నా 2 ఒకటే. 79 ఇంటూ 4 మీరు ఏ విధంగా చేయాలి? సింపుల్గా ఎలా చేయాలి అంటే ముందు 70 ఇంటూ 4 చేయండి. 7 4 28 కాబట్టి 70 ఇంటూ 4 280 అవుతుంది. 7 4 28. 70 ఇంటూ 4 280 ప్లస్ 9 ఇంటూ 4 36. 9 ఇంటూ 4 36. సో టోటల్ మీకు ఎంత అవుతుంది? 316 మంది. అదేవిధంగా 2016 నుండి 2020 వరకు ఉమెన్ స్టూడెంట్స్ ఎంతమంది? 100 ప్లస్ 120 ప్లస్ 160 ప్లస్ 200 ప్లస్ 220. దీని మొత్తం టోటల్ చేయండి. ముందుగా 100s తీసుకోండి. 200 ప్లస్ 2 4 5 6 7 700.
700 ప్లస్ 10 తీసుకున్నట్లయితే 20 ప్లస్ 60 80, 80 ప్లస్ 20 100 అంటే మొత్తం 800 మంది. ఈ 800 మందిలో మహిళలో 80% మంది హాస్టల్లో ఉంటున్నారు. సో అంటే హాస్టల్లో ఉన్న ఉమెన్ స్టూడెంట్స్ ఎంతమంది 80%. అంటే 80/100 ఇంటూ 800, 80/100 ఇంటూ 800. ఇక 0, ఈ 2 zeros 2 zeros క్యాన్సిల్ చేస్తే 80 ఇంటూ 8 640 అవుతుంది. అంటే 2016 నుండి 2020 వరకు హాస్టల్లో ఉన్న మెన్ స్టూడెంట్స్ ఎంతమంది 316 అండ్ ఉమెన్ స్టూడెంట్స్ ఎంతమంది 640. సో 316 640 316 ప్లస్ 640. సో క్వశ్చన్ ఏం అడిగారు, 2016 నుండి 2020 వరకు బీఎస్సీలో ఉన్న సరాసరి హాస్టల్లో ఉన్న బీఎస్సీ విద్యార్థుల సరాసరి సంఖ్య ఎంత అన్నారు. సో 316 ప్లస్ 640 ఏంటి, 316 ఏంటి హాస్టల్లో ఉన్న మగ విద్యార్థులు, 640 మహిళా విద్యార్థులు. సరాసరి అన్నాము, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య బై 5 చేయాలి, బై 5 చేయాలి. సో మొత్తం మనకి ఎంత అవుతుంది 756 టోటల్ 956 బై 5. సో ఏదైనా ఒక సంఖ్యని మీరు 5 చేత గుణించాలి అంటే 5 చేత భాగించాలి అంటే ఏ విధంగా చేయాలి. సో ఇప్పటివరకైతే మీరు ఈ క్వశ్చన్ చేసేటప్పుడు సాధారణంగా చివరికి వచ్చిన తర్వాత 5 చేత భాగించాలి కాబట్టి 5 చేత భాగించడానికి మీరు ట్రెడిషనల్ మెథడ్ ఫాలో అవుతుంటారు. ఇక పైన మీరు ట్రెడిషనల్ మెథడ్ ఫాలో కావాల్సిన అవసరం లేదు. మన టీశాట్ విద్యార్థులు అందరికన్నా అడ్వాన్స్గా ఉండాలి కాబట్టి మీరు చేయాల్సిన పద్ధతి ఏంటి అంటే ఈ క్వశ్చన్లకి కొంత వేద గణితాన్ని మీరు జోడించాలి. వేద గణితం అంటే ఏమిటి అంటే మనకు వేదాలలో 16 సూత్రాలు, షోడశ సూత్ర అని 16 సూత్రాలు ఇచ్చారు. ఈ 16 సూత్రాలు సంస్కృతంలో ఉన్నాయి. వాటిని శ్రీ భారతీకృష్ణ తీర్థాజీ గారు, స్వామి భారతీకృష్ణ తీర్థాజీ గారు సంస్కృతంలో ఉన్న ఆ వేద గణితాన్ని మనకు అర్థమయ్యే భాషలోకి ట్రాన్స్లేట్ చేసి మనకు అందించడం జరిగింది. సో ఈ వేద గణితాన్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీ యొక్క క్యాలిక్యులేషన్ స్పీడ్ ఖచ్చితంగా పెరుగుతూ ఉంది. సో ప్రజెంట్ క్వశ్చన్ చూద్దాం. మనం 956/5 ఉంది. దీన్ని మనం 5 చేత ఏ విధంగా భాగాహారం చేయాలి. సాధారణ పద్ధతి అన్నప్పుడు మనము మామూలుగా డివైడ్ చేస్తాము. కానీ ఈ విధంగా కాకుండా మీరు చేయాలి. ఎలా చేయాలి అంటే వెరీ సింపుల్, లవాన్ని డబుల్ చేయండి. లవాన్ని డబుల్ చేసి ఎంత అవుతుంది, 956ని మనం డబుల్ చేసి ఎంత అవుతుంది 1912, 2 ఆర్ల 12, 2 ఐదుల 10 ప్లస్ 1 11. డబుల్ చేసిన తర్వాత కుడివైపు నుండి ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టండి, 191.2 వచ్చింది, 191.2. సో సరాసరి విద్యార్థుల సంఖ్య 191.2 వచ్చింది కాబట్టి దాని కింద ఏం చేయాలి, 191 అప్రాక్సిమేట్లీ అని ఒక చిన్న వర్డ్ రాయండి బ్రాకెట్లో. సో సరాసరి విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 191 అవుతుంది. ఈ విధంగా మనం చేసినట్లయితే 5 ప్రశ్నలకి 5 2ల 10 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్లతో మనం మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. వీలవుతే ప్రీవియస్ క్వశ్చన్ని పరిశీలించండి. థ్యాంక్ యూ.